కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రెండు 2025 సంవత్సరాల ఓటర్ల జాబితాను మ్యాపింగ్ చేయాలి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారుల సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశం. కార్మికుల హక్కుల సాధన కోసం ఐక్య పోరాటమే ఏకైక మార్గం. వేటపాలెం మండలం రామన్నపేటలో జరిగిన సిఐటియు మండల 4వ మహాసభలో పలువురు సిఐటియు నేతలు. అవస్థల వలయంలో చీరాల కొత్తపేట ప్రధాన రహదారి. ఆ రోడ్డుపై ప్రయాణం అంటేనే జంకుతున్న వాహన చోదకులు, పాదచారులు. నెలలు కావస్తున్న పూర్తి కాని మరమ్మతులు. స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ మ్యాపింగ్ ఆఫ్ ఎలక్టోరల్ డేటా శిక్షణ కార్యక్రమంపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఈఆర్ఓలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శుక్రవారం రాజధాని అమరావతి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. కాగా సమావేశానికి జిల్లా నుండి ఇన్ఛార్జ్ సంయుక్త కలెక్టర్ డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్ హాజరయ్యారు. ఎన్నికలకు సంబంధించిన 2022-2025 సంవత్సరాల ఓటర్ల జాబితాను మ్యాపింగ్ చేయాలని ఎన్నికల కమిషన్ జాయింట్ సీఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ఆఫ్ ఎలక్టోరల్ డేటా శిక్షణ కార్యక్రమంపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఈఆర్ఓలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం రాజధాని అమరావతి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ఆఫ్ ఎలక్టోరల్ పై పరిశీలన చేయాలని వెంకటేశ్వర్లు తెలిపారు. మ్యాపింగ్ ప్రక్రియను ఈ నెల 26వ తేదీలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియలో నిర్లిప్తంగా ఉండరాదని ఆయన సూచించారు. ఈ వీక్షణ సమావేశంలో జిల్లా నుండి ఇన్ఛార్జ్ సంయుక్త కలెక్టర్ డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, ఆర్టీఓ పి గ్లోరియా తదితరులు పాల్గొన్నారు. వేటపాలెం మండలం రామన్నపేట ఆక్వా అసోసియేషన్ భవనంలో గురువారం ఇండ బ్రహ్మయ్య అధ్యక్షతన సిఐటియు 4వ మహాసభ నిర్వహించారు. సభలో కార్మికులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలపై సిఐటియు నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. సంక్షేమ పథకాల కోతలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చర్యలు కార్మిక వర్గాన్ని బలహీనపరుస్తున్నాయని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎం వసంతరావు అన్నారు. వేటపాలెం మండలం రామన్నపేట ఆక్వా అసోసియేషన్ భవనంలో గురువారం ఇండ్ల బ్రహ్మయ్య అధ్యక్షతన సిఐటియు 4వ మహాసభ నిర్వహించారు. సభలో కార్మికులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలపై సిఐటియు నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8 గంటల పని దినాన్ని సాధించడానికి కార్మికులు చేసిన చారిత్రక పోరాటాలను గుర్తు చేశారు. కానీ నేటి పాలనలో మళ్లీ అదే హక్కును కొట్టేసి 10 గంటల పని దినం అమలు చేసే ప్రయత్నం జరుగుతోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ పాలనలో ప్రారంభమైన కార్పొరేట్ ప్రోత్సాహక విధానాలను ప్రస్తుత కూటమి కొనసాగిస్తోందని విమర్శించారు. వేల కోట్ల విలువైన భూములు కార్పొరేటర్లకు అప్పగించడం వల్ల ప్రభుత్వ ఆదాయం కోల్పోవడం మాత్రమే కాదు, కార్మికుల జీవన భద్రత కూడా ప్రమాదంలో పడుతోందని నొక్కి చెప్పారు. కూలీ నుండి కర్షకుడి వరకు ఎదుర్కొంటున్న సమస్యల వెనుక ప్రైవేటీకరణే మూల కారణమని కార్మిక నాయకులు నిర్ధారించారు. విభజనలకు అతీతంగా కార్మికులు ఒకే వేదికపై చేరితేనే శ్రమకు గౌరవం, శ్రమకు తగ్గ వేతనం సాధ్యమవుతుందని వసంతరావు స్పష్టం చేశారు. నా పేరు ఎం వసంతరావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు. ఈరోజు వేటపాలెం మండలం సిఐటియు మహాసభ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు సమాజంలో ఎక్కువ మంది స్కీమ్ వర్కర్స్ కానీ, పంచాయతీ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు వీళ్ళందరూ కూడా చాలా తక్కువ వేతనాలతో జీవిస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వాలు ఇంకొక వైపు మేము కార్మిక సంక్షేమం లేకపోతే రకరకాల ఇవన్నీ చెప్పినా కూడా ఆచరణలోకి వచ్చేసరికి వేతనాలు తక్కువ వేతనాలతో జీవిస్తూ ఉన్నారు. ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. రోజు రోజుకి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ పెరిగిన ధరల నేపథ్యంలో తక్కువ వేతనాలతో ఈరోజు కాపురాలు వాళ్ళు గడుపుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. విద్యా వైద్యం ఇవాళ అందుబాటులో లేదు, మొత్తం ప్రైవేటీకరణ అయిపోయింది. ఏదైనా జబ్బు చేస్తే ఒక కుటుంబంలో వాళ్ళు ఆ కుటుంబంలో నుంచి ఆ జబ్బు నుంచి బయటపడటానికి 5 రూపాయల వడ్డీకి కూడా అప్పులు తీసుకొచ్చుకొని గడుపుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లాగే ఈరోజు అటు డ్వాక్రా గ్రూప్ లోన్లు కట్టడం కానీ, బయట మైక్రో ఫైనాన్స్ లోన్లు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. దీనికన్నిటికి కారణం ఏంటంటే వాళ్ళకి సరైన వేతనాలు అందుబాటులో లేక. కాబట్టి ఈరోజు మేము సిఐటియుగా మేము డిమాండ్ చేసేది కనీస వేతనం అనేది 26,000 రూపాయలు అమలు జరిపితే ఈరోజు కార్మిక సంక్షేమాన్ని మీరు అమలు జరిపినట్టు. అలా కాకుండా దేశంలో ఉన్న కొద్దిమందిగా ఉన్న ఇవాళ మనం చూస్తే
కోట్లాది రూపాయలకి కొద్దిమంది సంపద పరులు వాళ్ళ ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి. మరి వాళ్ళ మీద పన్ను వేయాలి, పన్ను వేసి వసూలు చేసి ఆ వచ్చిన డబ్బులు పేదలకి కార్మికులకి ఖర్చు పెట్టాలి. అలా కాకుండా కేవలం పేదలకి కార్మికులకి వేతనాలు సరైన ఆదాయాలు లేవు, వాళ్ళ మీదే పన్నులేసి వసూలు చేసే పరిస్థితి ఈరోజు ఉంది. సిఐటియు వేటపాలెం మండలం 4వ మహాసభ జరుగుతూ ఉంది. వేటపాలెం మండల కేంద్రం ప్రధానంగా కార్మిక వర్గ కేంద్రంగా ఉంటా ఉంది. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున అసంఘటిత కార్మికులు, జీడిబెట్టి కార్మికులు, పంచాయతీ కార్మికులు, చాలా ఎరగబడిన తరగతులు చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వీటితో పాటు బీడీ కార్మికులు, గృహ పరిశ్రమలు కూడా చాలా ఉంటా ఉన్నాయి. వీటన్నిటిలో పనిచేసే కార్మికులు పెద్ద సంఖ్యలో వేటపాలెం మండల కేంద్రంగా ఎక్కువ మంది ఉంటా ఉన్నారు. అయితే ఈ మహాసభ జరుగుతుందని చెప్పండి అందరి కార్మికుల యొక్క సమస్యల మీద చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకొని వాళ్ళందరూ ఏకం చేసే పని చేయాలని చెప్పని ఉద్దేశంతో ఈ కార్యక్రమం మహాసభ జరుగుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గ ప్రయోజనాల కోసం కాకుండా కార్పొరేట్లు, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక చట్టాలను మారుస్తున్న క్రమంలో ఈ ప్రాంతానికి మనం పరిశీలన చేసి చూస్తే ప్రధానంగా జీడిబట్టీలు కానీ ఇతర అసంఘటిత రంగ కార్మికులు కానీ ఎక్కడా కూడా చట్టబద్ధమైన సౌకర్యాలు అమలవుతున్న పరిస్థితి లేదు. అట్నే కొన్ని సెక్షన్స్ భవన నిర్మాణ కార్మికులు, ఇతర రకాల చెస్ ఆటో కార్మికులు దగ్గర చెస్ రూపంలో వసూలు చేస్తారు. ఈ వసూలు చేసే చెస్ వాళ్ళకి సంక్షేమం కోసం కాకుండా ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించుకునే ప్రభుత్వ సంక్షేమ పథకాలకి ఉపయోగిస్తుంది. అందుకని కార్మికుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం వసూలు చేస్తున్న చెస్ ఏదైతుందో కార్మికులకే ఖర్చు పెట్టాలని, ఆ విధంగా భవన నిర్మాణ కార్మికులు వసూలు చేస్తున్న చెస్ వాళ్ళకి ఇవ్వాలని, అంటే పంచాయతీల్లో కనీస వేతనాలు సరిగా అమలు అవ్వట్లేదు, వేతనాలు పెండింగ్ ఉండి పంచాయతీ కార్మికులందరూ కనీస వేతనాలు అమలు చేయాలి, పెండింగ్లో వేతనాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిన బట్టలు, చెప్పులు, సబ్బులు, ఇతర రకాల సౌకర్యాలని వీటిని కూడా ఇవ్వట్లేదు, సకాలంలో ఇవ్వట్లేదు, ఇవన్నీ ఇప్పించాలని. అట్నే మండలంలో రాజకీయ వేధింపులు కూడా పెరుగుతూ ఉండి అన్ని డిపార్ట్మెంట్ ప్రభుత్వ ఉద్యోగుల మీద ఒక విధమైన రాజకీయ వేధింపులు, ఒత్తిళ్లు గురవుతాడు. ఒక కార్మికులుగా చూడాలి తప్పితే రాజకీయ పార్టీ కార్యకర్తలు కాదు వీళ్ళు, వాళ్ళు శ్రమ చేయడం కోసం వచ్చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళని ఆ విధంగా చూడాలని చెప్పేసి కోరుతాను. రాజకీయ వేధింపులు నివారించాలని ఈ సందర్భం మహాసభ సందర్భంగా తీర్మానాలు చేసి భవిష్యత్తులో ఏదైతే ఈ మండలంలో ఉన్న సమస్యలు ఏది ఉంటే ఆ సమస్యల మీద పోరాటం రూపొందించుకోసం, కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ఈ మహాసభ వేదిక కాకపోతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. చీరాల కొత్తపేట ప్రధాన రహదారిపై ప్రయాణం అంటేనే వాహన చోదకులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారిపై ఎప్పుడు గుంతలమయంగా మారడంతో పాటుగా మరోవైపు రోడ్డు మరమ్మత్తు పనులు నత్తనడకన సాగడంతో ఆ రోడ్డు పైన ప్రయాణించాలంటేనే ప్రజలు అవస్థలు తప్పడం లేదు. చీరాల కొత్తపేట ప్రధాన రహదారిపై ప్రయాణం అంటేనే వాహన చోదకులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారిపై ఎప్పుడు గుంతమయంగా పారడంతో పాటుగా మరోవైపు రోడ్డు మరమ్మత్తు పనులు నత్తనడకన సాగుతుండడంతో ఆ రోడ్డుపైన ప్రయాణించాలంటేనే ప్రజలు అవస్థలు తప్పడం లేదు. ఎప్పుడు ఎక్కడో చోట గుంతలు పడడం, కొద్ది రోజులు అధికారులు ఆ గుంతలకు బారికేడ్స్ ఏర్పాటు చేయడం నిత్య కృత్యంగా ప్రధాన రహదారిపై కనిపించే దృశ్యం. ఇంకా కొద్ది రోజుల తర్వాత నివారణ చర్యల భాగంగా మరమ్మతులు చేపడతారంటూ తాత్కాలికంగా సమస్య తీరుతుంది. కానీ ఆ రోడ్డులో మరో చోట ఇదే సమస్య ఫలితంగా రోడ్డుపై గుంతలు ఏర్పడడం, ఆయా పనులకు మరమ్మతులు చేపట్టడం మాత్రం కాంట్రాక్టర్లకు ఒక వరంలా మారింది. నిత్యకృతంగా మారిన గుంతలు, మరమ్మతుల పనులతో రహదారిపై ట్రాఫిక్ సమస్య అంతా ఇంతా కాదు. ఆ రోడ్లోనే ప్రధానంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, కాలేజీలు, పాఠశాలలు జాతీయ రహదారిపై అనుసంధానంగా ఉండడంతో ప్రజల అవస్థలు ఇంకా అంతా ఇంతా కాదు. ఇక కాలేజీలైతే పాఠశాలలు, బస్సులు రద్దీ ఎక్కువగా ఉన్న సంశయంలో ఆ రోడ్డుపై ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం. అయితే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకోవడంతోనే ఇక్కడ ప్రధాన సమస్యగా మారింది. ఇప్పటికన్నా చీరాల కొత్తపేట ప్రజలకు ఈ ప్రధాన రహదారి అవసరం ఎంతగా ఉందో గుర్తించి ఆయా రోడ్డు మరమ్మతు పనులు శాశ్వత పరిష్కారం చేపట్టాలని కోరుతున్నారు. చీరాల పట్టణంలో ప్రధానమైన రోడ్డు గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు. గవర్నమెంట్ హాస్పిటల్, ఇతర ప్రైవేట్ హాస్పిటల్స్, అట్నే నిత్యం కొత్తపేట నుంచి వేలాది మంది రాకపోకలు సాగిస్తున్నది. అట్నే ఒంగోలు నుంచి వచ్చేయంటే బైపాస్ రైట్ ఇలాంటి బస్సులన్నీ కూడా ఈ రోడ్డు నుంచి వస్తున్నాయి. మా బైపాస్కి అనుసంధానం వచ్చేయంటే అనేక రకాల వెహికల్స్, హెవీ లోడ్స్ తోటి కూడా ఈ రోడ్లో వస్తున్న పరిస్థితుంది. అయితే ఈ రోడ్డుకి పట్టణ డ్రైనేజీని ఈ రోడ్డు మధ్యలో గుండా అనుసంధానం చేసేసి కుందేరులో కలపాలనే ఉద్దేశంతో ఆ డ్రైనేజీ తీశారు. అయితే ఆ డ్రైనేజీ ఒక శాశ్వతమైన పరిష్కారం అనే పద్ధతిలో కాకుండా కాలువలు, కాంక్రీట్ వాల్స్ నిర్మించేసి ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించి ఆ డ్రైనేజీ ద్వారా కుందేరులో కలపాలి. ఆ విధంగా కాకుండా తాత్కాలికంగా తూములు ఏర్పాటు చేసేసి దానికి
జాయింట్లు కలిపేసేసి అటువైపు ఇటువైపు చిప్స్ పోసేసి వాటిని పూర్తి చేసి దానిపైన మళ్ళీ సిమెంటు కాంక్రీట్ చేస్తున్నారు. వీటి వల్ల ఈ లోడ్ చోటు వచ్చే వెహికల్స్ కావచ్చు, నిత్యం రద్దీగా ఉండే రోడ్డు కావచ్చు, మళ్ళీ కింద తూములు కదిలిపోవటం వల్ల మళ్ళీ డ్రైనేజ్ సమస్య, డ్రైనేజ్ పారుదల లేక మళ్ళీ ఆ చర్చి కాంపౌండ్, ఆ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు మొత్తం కూడా నీళ్లు నిలబడే పరిస్థితి ఉంది. శ్రీ చైతన్య నిత్య అన్నదానం పథకం కింద నిత్యం చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు వచ్చే రోగులకు మధ్యాహ్న సమయంలో ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాగా శుక్రవారం అన్నదాన కార్యక్రమానికి చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు పాల్గొని అన్నదానం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం వచ్చే రోగులకు, బంధువులకు అన్నదానం చేసి ఆకలి తీర్చడం అభినందనీయమని చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు అన్నారు. శ్రీ చైతన్య నిత్య అన్నదానం పథకం కింద నిత్యం చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు వచ్చే రోగులకు మధ్యాహ్న సమయంలో ఉచితంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాగా శుక్రవారం అన్నదాన కార్యక్రమానికి చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు పాల్గొని అన్నదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేపడుతున్న డైరెక్టర్ వెంకన్న బాబును అభినందించారు. ఈ తరహా సేవ కార్యక్రమాలకు తమ వంతుగా ఎప్పుడు సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ఈ రోజున చైతన్య మనోవికాస కేంద్రం, చైతన్య నిత్య అన్నదాన పథకాల కింద చైతన్య మనోవికాస కేంద్రంలోనూ అలాగే చీరాల ఏరియా ఆసుపత్రిలోనూ పేషెంట్లందరికీ కూడా మనోవికాస కేంద్రం और నిత్య అన్నదాన పథకం కింద వెంకన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు సుమారుగా 70-80 మంది పేషెంట్లకి అన్నదానం చేయటం నిజంగా అది కూడా మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నటువంటి నా చేతుల మీదుగా చేయించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున నిత్యం చేస్తూ ఉన్న వెంకన్న గారికి భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. చీరాల పట్టణంలోని ముత్యాలపేటలో ఆటో ప్రమాదం జరిగింది. రైల్వే స్టేషన్ నుండి అటువైపుగా వెళ్తున్న ఆటో ముందు టైరు యాక్సిల్ విరిగిపోవడంతో ఆటో ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో ఆటోలో 4 ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఆటో ప్రమాదంలో ఆటో డ్రైవర్ తో సహా మరో 4 ప్రయాణికులకు గాయాల పాలైన ఘటన పట్టణంలోని స్థానిక ముత్యాలపేటలో చోటు చేసుకుంది. చీరాల రైల్వే స్టేషన్ నుండి ముత్యాలపేట వైపుగా వెళ్తున్న ఆటో ముందు టైరు యాక్సిల్ విరిగిపోవడంతో ఆటో ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో ఆటోలో 4 ప్రయాణిస్తున్నారు. కాగా ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. చీరాల మండలంలోని పలు రైతు భరోసా కేంద్రాలను చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ రైతు విభాగ అధ్యక్షులు కావూరు రమణారెడ్డి పలువురు రైతులతో కలిసి పరిశీలించారు. ఈ క్రమంలో మండలంలోని మేజర్ రైతు భరోసా కేంద్రాలు సిబ్బంది లేమితో మూసివేశారని, తద్వారా రైతులకు అందాల్సిన అనేక సేవలు సరైన సమయంలో అందడం లేదన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బంది లేమితో మేజర్ కేంద్రాలు మూసివేయడం ద్వారా మండలంలోని రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ రైతు విభాగ అధ్యక్షులు కావూరు రమణారెడ్డి ఆరోపించారు. చీరాల మండలంలోని పలు రైతు భరోసా కేంద్రాల్ని చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ రైతు విభాగ అధ్యక్షులు కావూరు రమణారెడ్డి పలువురు రైతులతో కలిసి పరిశీలించారు. ఈ క్రమంలో మండలంలోని మేజర్ రైతు భరోసా కేంద్రాలు సిబ్బంది లేమితో మూసివేశారని, తద్వారా రైతులకు అందాల్సిన అనేక సేవలు సరైన సమయంలో అందడం లేదన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండలంలోని 22 రైతు భరోసా కేంద్రాలు ఉండగా కేవలం 4 రైతు భరోసా కేంద్రాల్లోని అధికారులు అందుబాటులో ఉన్నారన్నారు. మిగిలిన రైతు భరోసా కేంద్రాలకు అధికారులు లేమితో మూసివేశారన్నారు. ఈ క్రమంలో రైతులకు సంబంధించి పంట నమోదు చేయాలన్నా, ఎరువుల వివరాలు అడగాలన్నా, పంట తెగుళ్ల గురించి ఆరా తీయాలన్నా అధికారులు అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మరీ ముఖ్యంగా గవినివారిపాలెం వంటి పూర్తిగా వ్యవసాయం రాగానే నమ్ముకున్న గ్రామాల్లోని రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. ఇప్పటికైనా అధికారులు రైతుల ఇబ్బందుల్ని అర్థం చేసుకుని సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఈరోజు గౌనవారిపాలెం మరి రైతు భరోసా కేంద్రం దగ్గరికి వచ్చాము. వివరాలు అడిగితే రైతు భరోసా కేంద్రానికి ఇన్ఛార్జిగా ఎవరో ఉన్నారు, పర్మనెంట్ అనేటటువంటి అధికారిని తీసేశారని తెలిసింది. మరి మండలం మొత్తం మీద 22 రైతు భరోసా కేంద్రాలు ఉంటే 4 ఉన్నారు. మరి తీరా పై అధికారులను అడగగా చీరాలలో మండలంలో పంటలు లేవు కదండి, అక్కడ విఏఎల్ ఎందుకు 4 చాలని వారు అంటున్నారు. మరి చీరాల నియోజకవర్గంలో మరి పంటలు అన్ని గ్రామాల్లో పండుతాయి. మరి ముఖ్యంగా గౌనవారిపాలెం అనేది వ్యవసాయానికి ప్రధాన కేంద్రం. ఆ గ్రామంలో రెవెన్యూ ఎక్కువ, పంటలు ఎక్కువ, భూమి ఎక్కువ. మరి ఆ గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో మరి విఏఎన్ తీసేయటం అనేది చాలా బాధాకరం. ఎక్కడో చీరాల నగర్లో ఉండేటటువంటి అమ్మాయిని ఇక్కడ వేయటం అనేది మరి ఎంత బాధాకరం. రైతులు
మరి ఇక్కడ అందరూ వ్యవసాయం చేసి పంటలు చూసి అందుబాటులో ఉంటే వారి సమస్యలు పంట నమోదు చేయించుకోవాలన్నా ఏ సమస్య చేయించుకోవాలన్నా కూడా మరి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎట్లా చేస్తారు. మరి ఇంత పెద్ద గ్రామానికి మరి మీరు పై అధికారులు వెంటనే స్పందించి ఒక విఏఎన్ వేసి మరి ఈ 22కి గాను 4 మాత్రం చాలరు కాబట్టి కనీసం 10 మందినే వేయవలసిందిగా కోరుకుంటున్నాం. మరి ఇది చాలా బాధాకరం. మరి ఇలాంటి పరిస్థితిని రైతు భరోసా కేంద్రాలని నిర్వీర్యం చేయటం అనేది కూటమి ప్రభుత్వం ధ్యేయంగా కనబడుతుంది. కాబట్టి మరి ఇకనైనా మీరు స్పందించి మరి ఈ గ్రామాలకి మరి బాపట్ల జిల్లా నూతన ఎస్పీ ఉమా మహేశ్వర్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు అధికారులు గురువారం బాపట్లలోని గౌతమ్ గ్రాండ్ లో బదిలీపై వెళ్తున్న ఎస్పీ తుషార్ డూడికి ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. బాపట్ల జిల్లా నూతన ఎస్పీ ఉమా మహేశ్వర్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు అధికారులు గురువారం బాపట్లలోని గౌతమ్ గ్రాండ్ లో బదిలీపై వెళ్తున్న ఎస్పీ తుషార్ డూడికి ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో బాపట్ల జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్ మాట్లాడారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో సమస్యాత్మక విషయాలను సున్నిత దృక్కోణంతో పరిష్కరించే విధానం అలవర్చుకోవడం గొప్ప లక్షణమని అభినందించారు. బదిలీపై వెళ్తున్న చిత్తూరు జిల్లాలో కూడా ఇదే విధమైన శైలిలో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. బదిలీపై వెళ్తున్న ఎస్పీ తుషార్ డూడి మాట్లాడారు. జిల్లాలోని పోలీసు అధికారులు వారికి అప్పగించిన విధుల్ని నిబద్ధతతో నిర్వహించిన ఫలితంగానే జిల్లాలో శాంతి భద్రతల్ని సమర్థవంతంగా పరిష్కరించగలిగామని తెలిపారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో వరదల సమయంలో జిల్లా పోలీసు యంత్రాంగం ఎంతో సమర్థవంతంగా విధి నిర్వర్తించిందని తెలిపారు. వీఐపీ బందోబస్తు విధుల్లో నేరాలను కట్టడి చేయడంలో అనుకున్న దానికంటే మెరుగ్గా పోలీసు అధికారులు సిబ్బంది తమ విధులను నిర్వర్తించారని తెలిపారు. ఈ ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో బాపట్ల జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని సన్మాన గ్రహీత ఎస్పీ తుషార్ డూడిని దుశ్శాల్వతో పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన అప్రూట్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అసలు ఓ విధంగా చెప్పాలంటే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలా ఉంటుంది. గులాబీ రంగులు అందరినీ ఆకర్షిస్తుంది. నాడు విదేశీ పండు, నేడు స్వదేశీ పండుగ అయిపోయింది. ఇంతకీ ఆ ఫ్రూట్ ఏంటి, మన ప్రాంతానికి ఆ ఫ్రూట్ కి సంబంధం ఏంటో ఈ స్టోరీ చూస్తే అర్థమవుతుంది. ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన అప్రూట్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అసలు ఓ విధంగా చెప్పాలంటే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలాగా ఉంటుంది. గులాబీ రంగులు అందరినీ ఆకర్షిస్తుంది. పైనాపిల్ కు తామర రెబ్బలు అతికించినట్లుగా అందంగా వికసిస్తున్నట్టు ఉంటుంది. సూపర్ మార్కెట్ లో రోడ్లపై పండ్ల బండ్లలో ప్రత్యేకంగా ఆకట్టుకునే ఈ పండు చూడడానికే కాదు, రుచిలో సైతం అంతే మైమరిపిస్తుంది కూడా. అంతేనా, ఔషధ గుణాలతో ఆరోగ్యాన్ని ఇస్తుంది కూడా. అయితే ఇన్నాళ్ళ ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే ఈ విదేశీ పండు ఇప్పుడు స్వదేశీ పండుగ అయిపోయింది. ఇంతలో పొగుడుతూ అంతలా కవింతలా చేస్తున్న ఆ ఫ్రూట్ ఏంటబ్బా అనుకుంటున్నారా? అదేనండి డ్రాగన్ ఫ్రూట్. మరి ఇంతలా ఈ ఫ్రూట్ ను ఆకాశానికి ఎత్తడానికి కారణం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఇప్పటి వరకు ఈ విదేశీ పండు ఇప్పుడు స్వదేశీ పండుగ ఎలా మారింది, మన నేలపైనే లోకల్ డ్రాగన్ ఫ్రూట్ ను ఎలా పండిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ డ్రాగన్ సాగు తోటలో కలుపు తీస్తూ సాగును పర్యవేక్షిస్తున్న రైతు పేరు షేక్ జిలానీ. వేటపాలెం మండలం రామన్నపేటకు చెందిన వ్యక్తి. స్వతహాగా బెల్డరీ మేస్త్రి. అయితే మొదటి నుండి వ్యవసాయంపై కాస్తంత మక్కువ. ఈ క్రమంలోనే ఖాళీ చేసుకుని మరీ వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే 3 ఏళ్ల కిందట బంధువుల ఇంటికి చిలకలూరిపేటకు వెళ్లిన ఆయనకు అక్కడ డ్రాగన్ ఫ్రూట్ సాగును చూశాడు. సహజంగా కాస్తంత వ్యవసాయంపై ఇష్టంగా ఉండే జిలానీ రామన్నపేటలో తనకున్న 40 సెంట్ల వ్యవసాయ భూమిలో 45 రోజుల వయసు కలిగిన డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను నాటారు. అంతేనా, డ్రాగన్ ఫ్రూట్ సాగును పూర్తిగా సేంద్రియ వ్యవసాయ విధానంలోనే సాగు చేయడం మరో విశేషం. ఇలా తాను రోజువారీ వృత్తి అయినటువంటి బెల్టరీ పనికి వెళ్తూనే తనకు ఇష్టమైన వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే గడిచిన 3 ఏళ్లుగా మన నేలపైనే పండిన లోకల్ డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ మార్కెట్ లోనే అమ్మిస్తున్నాడు. సాగులో లాభం పక్కన పెడితే మన నేలలో అందులోను సేంద్రియ ఎరువులతో పండించిన ఫ్రూట్ ఎంతో రుచిగాను ఆరోగ్యకరంగాను ఉన్నాయని, ఇది తనకు చాలా ఆనందాన్ని సంతృప్తిని ఇస్తుందని చెప్పుకొస్తున్నారు రైతు జిలానీ. ఊరు మీరేం సాగు చేస్తారు?
మాది రావురుపేట, వేటపాలెం మాది రావురుపేట, అచ్చుగట్లంప. మేము బేల్దార్ మేస్తిని. మా చుట్టాలు వేశారు ఇక్కడ. గిలాని, షేక్ గిలాని. ఎక్కడ సాగు చేస్తే చూసారు? మేము చిల్లూరుపేట దగ్గర తుబాడని అక్కడ చూసాము, మా చుట్టాలు వేస్తే. దాన్ని బట్టి మేము కూడా వేయాలనుకున్నాం, వేసాము. ఎంత సాగు చేశారు మీరు ఇక్కడ? 40 సెంట్లో వేసాం మేము. ఎంత మొక్కలు తెచ్చారు? మేము తెచ్చి ఒక 1200 మొక్క ఉండిద్ది. ఎన్ని రోజులు మొక్క? అది వచ్చేసి 3 నెలలు. 3 నెలలు మొక్కను తీసుకొచ్చాం, ఏళ్ళు వచ్చినాక తీసుకొచ్చి పెట్టాం. ఇప్పుడు ఎన్ని కాపులు తీసారు? 3వ కాపండి. ఎలా ఉంది ఆదాయం? దేవుడి దేవాల పర్వాలేదు. శ్రమ దగ్గ ఫలితం కూడా ఉంది. అంటే రేటు కొద్ది తగ్గిందిలే, 150 ఉండేది, ఇప్పుడు కొద్ది తగ్గింది. అంటే అయినా పర్వాలేదు, దేవుడి దయ వల్ల బాగుంది మొక్క. మీకు బేల్దార్ వర్క్ చేసుకుంటారు కదా? బేల్దార్ మెషిన్. మరి ఇది ఎట్లా మీకు? ఇది కూడా చేస్తాం, మా అబ్బాయి ఉన్నారు చేస్తాం. ఇంట్రెస్ట్ స్పెషల్? కొద్దిగా ఇంట్రెస్ట్. దేని మీద? ఈ డ్రాగన్ మీద ఇంట్రెస్ట్ పెట్టి చేస్తున్నాం. చేలు అంటే మాకు చేలు కూడా ఉన్నాయిలే, వరి చేలు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ వేసాము, అది ఖాళీగా ఉందని ఇంట్లో వేసుకున్నాం. ఇల్లు కూడా దగ్గరే చూసుకోవడానికి. కెమికల్స్ ఏమైనా వాడతారా మీరు? ఎట్లా? కెమికల్స్ ఏమన్నా ఇది మన ఆర్గానిక్ వాడతాం. ఆవు పేడ, ఆర్గానిక్, మొత్తం ఆర్గానిక్. ఎందువల్ల? ఏమండి ఎందువల్ల ఆర్గానిక్ మన బలం ఎక్కువ దీనికి. ఆర్గానిక్ అంటే ఈ ఇంగ్లీష్ మందులు అవి లేకుండా ఆరోగ్యానికి మంచిది, బలం ఉండిద్ది, తీపి కూడా వచ్చిద్ది, బాగా టేస్ట్ కూడా ఉండిద్ది కాయ, అది సైజ్ కూడా వచ్చిద్ది కాయ. భవిష్యత్తులో కూడా కొనసాగిస్తారా? ఆర్గానిక్ చేస్తాను ఉన్నాం. అవి కూడా ఉన్నాయి, చూసారు మీరు, రంగులు అవి ఉన్నాయి. ఆవు పేడ చూసుకుంటారు. దేవుడి దేవుడు పర్వాలేదు, బాగున్నది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2002-2025 సంవత్సరాల ఓటర్ల జాబితాను మ్యాపింగ్ చేయాలి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారుల సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశం. కార్మికుల హక్కుల సాధన కోసం ఐక్య పోరాటమే ఏకైక మార్గం. వేటపాలెం మండలం రామన్నపేటలో జరిగిన సిఐటియు మండల 4వ మహాసభలో పలువురు సిఐటియు నేతలు. అవస్థల వలయంలో చీరాల కొత్తపేట ప్రధాన రహదారి. ఆ రోడ్డుపై ప్రయాణం అంటేనే జంకుతున్న వాహన చోదకులు, పాదచారులు. నెలలు కావస్తున్న పూర్తి కాని మరమ్మతులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.